ఫ్రెండ్స్, మనం ఇప్పుడు 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ రాసే స్టూడెంట్స్ సంబంధించి క్వశ్చన్ నెంబర్ 29లో రైట్ ఫార్మ్ ఆఫ్ ది వర్డ్ గురించి డిస్కస్ చేయబోతాను. ఆల్రెడీ రైట్ ఫార్మ్ ఆఫ్ ది వర్డ్ గత వీడియోలో చెప్పడం జరిగింది. ఇది లెవెల్ 1 వారికి 100 days యాక్షన్ ప్లాన్ ఇచ్చిన బిట్స్ అన్నిటికీ అక్కడ చెప్పడం జరిగింది. అలాగే 100 days యాక్షన్ ప్లాన్లో లెవెల్ 2 వారికి ఇచ్చిన బిట్స్ గురించి ఈరోజు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? సో ఫస్ట్ బిట్ చూడండి. విత్ ఏ డాష్ ఎక్స్ప్రెషన్ అన్నాడు. ఇక్కడ విత్ ఏ డాష్ ఎక్స్ప్రెషన్ అన్నాడు. ఇక్కడ ఏ అనే ఆర్టికల్ ఉంది, ఈ చివరేమో నౌన్ ఉంది. ఓకేనా? ఇక్కడ ఏ అనే ఆర్టికల్ ఉంది, చివరేమో నౌన్ ఉంది. సో ఆర్టికల్ నౌన్ ఉండి మధ్యలో ఒక డాష్ ఇచ్చాడంటే అక్కడ రాయాల్సింది యాడ్జెక్టివ్ రాయాలి. నేను చెప్పాను ఆల్రెడీ, నిన్నటి క్లాస్లో చెప్పాను. ఓకేనా? జాగ్రత్త చూడండి. ఆర్టికల్ ఉండి చివరి నౌన్ ఉంటే మధ్యలో రాయాల్సింది యాడ్జెక్టివ్ రాయాలి. ఓకేనా? ఇప్పుడు వీటిల్లో యాడ్జెక్టివ్ అది సాటిస్ఫై, సాటిస్ఫైడ్, సాటిస్ఫైస్. ఈ మూడు వెర్బులే. సాటిస్ఫై అనేది వెర్బ్ 1, ఇది వెర్బ్ 1 SRES, ఇది వెర్బ్ 3. సో వెర్బ్ 3, సాటిస్ఫైడ్ అనేది వెర్బ్ 3. సో మనము యాడ్జెక్టివ్స్ అనేవి అంటే యాడ్జెక్టివ్స్లో మనం చాలా వరకు నేర్చుకున్నాం. అలాగే వెర్బ్ యొక్క మూడో రూపం పార్టిసిపుల్, పాస్ట్ పార్టిసిపుల్ కూడా యాడ్జెక్టివ్గా పనిచేస్తుంది. అప్పుడు ఏంటి తీసుకోవాలి మనము? సాటిస్ఫైడ్ అని తీసుకోవాలి. ఓకేనా? సాటిస్ఫై, సాటిస్ఫైస్ అనేది వెర్బ్ 1, వెర్బ్ 1 SRES, అవి యాడ్జెక్టివ్గా పనిచేయవు. వెర్బ్ 3 వచ్చింది కదా, ఇది పాస్ట్ పార్టిసిపుల్ అంటాం. వెర్బ్ 3లు కూడా మనకి దేనిగా పనిచేస్తాయి అంటే యాడ్జెక్టివ్స్గా పనిచేస్తాయి. ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ? సాటిస్ఫైడ్. నెక్స్ట్, హీ రిగార్డెడ్ ద ఫీల్డ్ ఆఫ్ అనేది ప్రిపోజిషను. ఓకేనా? ప్రిపోజిషను. డాష్ కార్న్, ఇక్కడ చివరిన కార్న్ ఉంది. కార్న్ అంటే మొక్కజొన్న. సో ఇది నౌను. ఇక్కడ ఆఫ్ అనేది ప్రిపోజిషను. ప్రిపోజిషన్ అనేది నౌన్కి ముందే రాస్తాం. సో ప్రిపోజిషన్ తర్వాత నౌన్ వచ్చింది. కానీ ఈ నౌన్కి ముందు మరో డాష్ ఉంది. నౌన్కి ముందు డాష్ ఉంది అంటే యాడ్జెక్టివ్ వస్తుంది. ఒక 99%. మరి రైపు, రైపుడు, రైపన్. ఇక్కడ ఏంటంటే రైప్ అంటేనే యాడ్జెక్టివ్, రైపుడు లేవు. రైప్ అంటేనే యాడ్జెక్టివ్, పండినా అని అర్థం. కాబట్టి ఇక్కడ యాడ్జెక్టివ్ ఆన్సర్ రాయాలి. ఏంటంటే రైపు కార్న్ విత్ ఇట్స్ ఫ్లవర్స్ డ్రాప్డ్ ఇన్ ఏ కర్టెన్ ఆఫ్ రెయిన్. నెక్స్ట్ రెండోది, ద మ్యాన్ వెంట్ అవుట్ ఫర్ నో డాష్ రీజన్ అన్నాడు. నో డాష్ రీజన్. ఓకేనా? నో తర్వాత నో అదర్స్ అంటామా? లేదు. నో అనదర్ అనకూడదు. నో అదర్ రీజన్. నో అదర్ రీజన్ అనే వాడాలి. ఓకేనా? నో అదర్ రీజన్ దాన్ టు హ్యావ్ ద ప్లెజర్ ఆఫ్ డాష్. ఆఫ్ అనే ప్రిపోజిషన్ తర్వాత డాష్ ఉంది. ప్రిపోజిషన్ తర్వాత డాష్ ఉంది అంటే నౌన్ రావాలి తప్పనిసరి. ఎందుకంటే ప్రిపోజిషన్ అంటేనే నౌన్కు ముందు కానీ ప్రొనౌన్కు ముందు కానీ వాడేది. కాబట్టి ఆఫ్ అనేది ప్రిపోజిషన్ తర్వాత నౌన్ రావాలి. సో నౌన్ రావాలి. నౌన్ రావాలంటే ఇక్కడ ఫీల్ ఉంది, ఫెల్ట్ ఉంది, ఫీలింగ్ ఉంది. సో ఇంగ్ ఫామ్ అనేది జెరాండ్గా పనిచేస్తుంది. జెరాండ్ అవుద్ది. ఆ జెరాండ్ కూడా నౌన్గా పనిచేస్తుందని చెప్పాం. కాబట్టి ఇంగ్ ఫామ్ తీసుకోవాలి. ఇక్కడ ఇది నౌన్గా పనిచేస్తుంది. ఫీలింగ్ అనేది. ఓకేనా? దాన్ టు హ్యావ్ ద ప్లెజర్ ఆఫ్ ఫీలింగ్ ద రెయిన్ ఆన్ హీస్ బాడీ. ఓకేనా? సో ప్రిపోజిషన్ తర్వాత నౌన్ రావాలి. ఆ నౌన్ అనేది ఇంగ్ ఫామ్ కూడా నౌన్గా పనిచేస్తుంది. దాన్ని జెరాండ్ అంటాము. నెక్స్ట్ అండి, డాష్ ఏ లీఫ్ రిమైండ్ ఆన్ ద ట్రీస్ అన్నాడు. ఇక్కడ ఏ లీఫ్ అని ఉంది. ఏ లీఫ్కి ముందు నో వాడతామా, నన్ను వాడతామా, నాట్ వాడతామా? జాగ్రత్త చూడండి. ఆర్టికల్తో ఉంది. అంత ముందు డిటర్మైనర్ ఒకటి ఉంది. ఇక్కడ ఉంది డిటర్మైనర్ ఒకటి ఉంది ముందున. సో ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే ముందున ఒక డిటర్మైనర్ ఏదైనా ఉన్నట్లయితే ఆ ఏ అని ఆర్టికల్ కానీ అలాగే మెనీ అని కానీ ఇలాంటివి ఏమైనా ఉన్నట్లయితే ఈ పక్కన సమ్ నౌన్ ఉంటుంది. ఇక్కడ నౌన్ ఉన్నప్పుడు మనం ఇక్కడ రాయాల్సింది ఏంటంటే నాట్ రాయాలి. ఏం రాయాలి? నాట్ రాయాలి. ఓకేనా? ఆర్టికల్ కానీ మెనీ కానీ అంటే డిటర్మైనర్స్ ఉంటే పక్కన నౌన్ ఉంటే నాట్ రాయాలి. నాట్. ఒకవేళ ఆర్టికల్ లేకుండా డిటర్మైనర్ లేకుండా సింగిల్గా ఉందనుకోండి, ఐడియా, అప్పుడు ఏమంటారు? నో ఐడియా. ఐ హ్యావ్ నో ఐడియా. ఓకేనా? అలాగే ఈ హ్యాజ్ నో పేషెన్స్. సో ఇక్కడ చూడండి, ఎటువంటి డిటర్మైనర్ అవసరం లేదు. నౌన్సే, ఇవి నౌన్సే. ఇది నౌనే. కానీ
వీటి ముందు ఎటువంటి డిటర్మినర్స్ లేకుండా ఉన్నాయి నౌన్స్ ఇవి. అటువంటి డిబేట్ రాయాలా? నో రాయాలి. నో ఐడియా, ఈ హ్యాజ్ నో ఐడియా, ఈ హ్యాజ్ నో పేషెన్స్ అని. కానీ ఇక్కడ ఏ అని కానీ మెనీ అని కానీ ఒక నౌన్ ఉంటే ఈ హ్యాజ్ నాట్ ఏ గుడ్ మెమరీ, ఈ హ్యాజ్ నాట్ ఏ గుడ్ మెమరీ. ఏ ఆర్టికల్ రావడం వల్ల, గుడ్ మెమరీ ముందు ఏ ఆర్టికల్ రావడం వల్ల నాట్ వాడాలి తప్ప నో వాడకూడదు అక్కడ. ఓకేనా? అలాగే మెనీ ఫ్రెండ్స్, ఈ హ్యాజ్ మెనీ ఫ్రెండ్స్ అన్నాం. మెనీ అని వచ్చిందంటే, ఏ అని వచ్చిందంటే ఏమిటి వస్తుంది? నాట్ వస్తుంది. ఈ హ్యాజ్ నాట్ మెనీ ఫ్రెండ్స్, ఈ హ్యాజ్ నాట్ మెనీ ఫ్రెండ్స్. ఆ విధంగా నౌనికి ముందు ఆర్టికల్ ఏ కానీ అలాగే డిటర్మినర్స్ మెనీ కానీ ఉన్నట్లయితే నాట్ రాయండి. ఒకవేళ ఎటువంటి ఆర్టికల్ లేకుండా సింగిల్గా నౌన్ ఉందంటే నో ఐడియా, నో పేషెన్స్ అని అంటాము. ఓకేనా? అది సింపుల్ ట్రిక్ అన్నమాట. ఇక్కడ చూడండి, డాష్ ఏ లీఫ్ అన్నాడు. సో ఇక్కడ ఆర్టికల్తో ఉంది కాబట్టి మనం ఏంటి వస్తుంది ఇక్కడ? నాట్ ఏ లీఫ్, నాట్ ఏ లీఫ్ అనాలి. రిమైన్ ఆన్ ద ట్రీస్, ద కార్న్ వాజ్ డాష్, ద కార్న్ వాజ్ డాష్. వాజ్ తర్వాత అయితే ఇక్కడ చూసుకోండి చివరినే ఉంది డిస్ట్రాయిడ్, వాజ్ డిస్ట్రాయిడ్. ఇది వాజ్ ఉంది, డిస్ట్రాయిడ్ V3 ఉంది. సో ఇక్కడ ప్యాసివ్లో ఉంది. యామీజార్ కానీ వాజ్వార్ కానీ ఉండి వెర్బ్ యొక్క మూడో రూపం ఉంటే డిస్ట్రాయిడ్ అనేది V3 ప్యాసివ్లో ఉంది. నెక్స్ట్ ఇప్పుడు టోటల్ రాయాలా, టోటలీ రాయాలా, టోటల్లీ రాయాలా? సో ఇక్కడ ద కార్న్ వాజ్ డిస్ట్రాయిడ్, కార్న్ డిస్ట్రాయ్ అయిపోయింది. హౌ, ఎలా డిస్ట్రాయ్ అయిపోయింది? టోటల్లీ, కంప్లీట్గా. అంటే ఇక్కడ రాయాల్సింది యాడ్వర్బ్ రాయాలి. ఆ వెర్బ్ని మోడిఫై చేసేది యాడ్వర్బ్. TOTALLY ఆన్సర్, TOTALLY ఆన్సర్, టోటల్లీ అని రాయాలి. బట్ ఇన్ ద హార్ట్స్ ఆఫ్ ఆల్ హూ డాష్ లివ్డ్ లివ్స్ ఇన్ దట్ సోలిటరీ హౌస్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ది వ్యాలీ దేర్ వాజ్ ఏ డాష్ అన్నది. ఇక్కడ లివ్ రాయాలా? హూ లివ్ అంటామా, హూ లివ్డ్ అంటామా, హూ లివ్స్ అంటామా? ఇది V1కి SRS, ఇది V2 సింపుల్ పాస్ట్. ఇక్కడ సింపుల్ పాస్టే రాయాలి, ఎందుకంటే మొత్తం సెంటెన్స్ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ వాజ్ అని ఉంది. సో సెంటెన్స్ అనేది పాస్ట్ టెన్స్లో ఉంది. పాస్ట్ టెన్స్లో ఉండేటప్పుడు ఏంటంటే వెర్బ్ 2 రాయాలి. కాబట్టి లివ్డ్ రాయాలి. హూ లివ్డ్ ఇన్ దట్ సోలిటరీ హౌస్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ది వ్యాలీ దేర్ వాజ్ ఏ డాష్. ఏ అని ఆర్టికల్ ఉంది, తర్వాత డాష్ వచ్చింది. ఏ అని ఆర్టికల్ డాష్ వచ్చింది. చివరిని ఏముందంటే ఇక్కడ హోప్. హోప్ అనేది ఏంటి? నౌను. హోప్ అనేది ఏంటి? నౌను. సో హోప్ అనేది నౌను. ఓకేనా? సో ఆర్టికల్ ఏ ఉంది, ఒక డాష్ ఉంది, నౌన్ ఉంది. ఇంత అట్లాగే ఆర్టికల్ నౌన్ ఉంది, మధ్యలో డాష్ ఉంటే ఏం రావాలి? యాడ్జెక్టివ్ రావాలా. సో ఇక్కడ ఏం వస్తుంది మనకంటే ఏ సింగిల్ హోప్. సింగిల్ అనేది ఇక్కడ మనకి యాడ్జెక్టివ్, సింగిల్ అనేది యాడ్జెక్టివ్. సో ఆన్సర్ ఏమవుతుందంటే ఏ సింగిల్ హోప్ ఎల్ ఫ్రమ్ గాడ్. నెక్స్ట్ లెంచో వాజ్ ఎన్ ఆక్స్ ఆఫ్ ఎ మ్యాన్. అంటే ఒక ఎద్దు లాంటి వాడు లెంచో. డాష్ వర్కింగ్ లైక్ అన్ యానిమల్ ఇన్ ద ఫీల్డ్స్, లైక్ అన్ యానిమల్ ఇన్ ద ఫీల్డ్స్. లెంచో వాజ్ అన్ ఆక్స్ ఆఫ్ ఎ మ్యాన్ కామా. ఇది మనకి ఎక్కడ వస్తాయి అంటే మనకి ఎక్కడంటే డిఫైన్డ్ క్లాజు, నాన్ డిఫైన్డ్ రిలేటివ్ క్లాజు, డిఫైన్డ్ రిలేటివ్ క్లాజులో వస్తాయి. లెంచో వాజ్ ఆక్స్ ఆఫ్ ఎ మ్యాన్ కామా. ఇక్కడ ఏమొస్తుంది? వర్క్ లైక్ యానిమల్ అంటామా, వర్క్డ్ లైక్ యానిమల్ అంటామా, వర్కింగ్ లైక్ అంటే వర్కింగ్ లైక్ యాన్ యానిమల్ ఇన్ ద ఫీల్డ్స్. అంటే పొలాల్లో ఆ ఎద్దులాగా కష్టపడుతూ ఉంటాడు, అందువల్ల అతన్ని ఆక్స్ ఆఫ్ ఎ మ్యాన్ అని అంటామని చెప్పారు అక్కడ. సో వర్కింగ్ అనాలి. బట్ స్టిల్ హీ న్యూ హౌ టు డాష్. మీకు నిన్న చెప్పాను, TO2 తర్వాత కానీ డాష్ ఇచ్చాడంటే వెర్బ్ యొక్క ఫస్ట్ రూపం రాయండి, రైట్ రాయండి. టు రైట్ అనాలి, రోట్ కాదు, రిటర్న్ కాదు, రైట్స్ కాదు. వెర్బ్ 1 రాయాలి తప్ప వెర్బ్ 1కి SRS కూడా రాయకూడదు, వెర్బ్ 2 రాయకూడదు, వెర్బ్ 3 రాయకూడదు. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇట్ వాజ్ నాట్ ఓన్లీ ఏ డిస్ప్లే ఆఫ్ పిన్ పాయింట్ డాష్ అండ్ ఇచ్చాడు. ఇక్కడ డాష్ తర్వాత అండ్ ఇచ్చాడు. అండ్ తర్వాత ఏముంది? మిలిటరీ ఫోర్స్. సో ఇది నౌను. సో మీకు నిన్న చెప్పాను, ఎండ్ అనే కంజక్షన్ కానీ మధ్యలో ఉంది అంటే ఆ ఎండ్ అనేది 2 నౌన్స్ని కానీ ఓకేనా, అలాగే 2 యాడ్జెక్టివ్స్ కానీ
అది రెండు యాడ్వర్బుల్ కానీ జాయిన్ చేస్తుంది. సో ఇక్కడ నౌన్ ఉందంటే ఇక్కడ కూడా నౌన్ ఉండాలి, ఎందుకంటే మధ్యలో ఎండ్ ఉంది కాబట్టి. ప్రిసైజ్, ప్రిసైజ్లీ, ప్రిసిజన్. సో ప్రిసిజన్ అనేది నౌను, ఐఓఎన్ ఉందంటే నౌను, చివరిన ఐఓఎన్ ఉంటే నౌన్ అవుతుంది. ప్రిసిజన్ అనేది నౌను. సో రెండు నౌన్లు కలుపుతుంది కాబట్టి ఎండ్. సో ఇక్కడ రాయాల్సింది కూడా నౌనే రాయాలి, ఎందుకంటే మిలిటరీ ఫోర్స్ అనేది నౌన్ కాబట్టి ఇక్కడ కూడా నౌన్ రాయాలి, ఎందుకంటే మధ్యలో ఎండ్ ఉంది కాబట్టి. నెక్స్ట్, బట్ ఏ డెమాన్స్ట్రేషన్ ఆఫ్ ది మిలిటరీస్ లాయాలిటీ టు డెమోక్రసీ టు ఏ న్యూ ఏ ఉంది, న్యూ ఉంది. సో ఏ న్యూ డాష్ ఆర్టికల్, చూడండి, ఆర్టికల్, యాడ్జెక్టివ్, నౌన్. ఇందాక చెప్పన్న స్ట్రక్చర్ ఆర్డర్ది, నౌను మధ్యలో యాడ్జెక్టివ్. ఇప్పుడు ఏంటి ఇచ్చాడంటే ఆర్టికల్ ఉంది, న్యూ అనేది యాడ్జెక్టివ్, పక్కన డాష్ ఇచ్చాడు అంటే ఏంటి రావాలా, నౌన్ రావాలి. నౌన్ రావాలంటే గవర్నమెంట్, నౌన్ గవర్నమెంట్. ఏ న్యూ గవర్నమెంట్ దట్ హ్యాడ్ బిన్ ఫ్రీలీ అండ్ ఫెయిర్లీ ఎలక్టెడ్. ఓకేనా. ద డే వాజ్ డాష్, వాజ్ తర్వాత డాష్ ఉంది, ఇక్కడ ఏం లేదు, ఫర్ మీ అని ఉంది. సో ఈ చివరిని అక్కడ నౌన్ కానీ ఇంకేం లేదు. సో వజ్ తర్వాత కానీ, వర్ తర్వాత కానీ, ఈజ్ తర్వాత, యామ్ తర్వాత, ఆర్ తర్వాత కానీ డాష్ ఉంటే అక్కడ రావాల్సింది ఏంటంటే వెర్బ్ యొక్క మూడో రూపం కానీ లేదా ఇంగ్ ఫామ్ కానీ రావాలి. నిన్న చెప్పాను. ఓకేనా. చూడండి, యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్, వీటి తర్వాత మనకి ఎక్కువగా వచ్చేటంటే ఇంగ్ ఫామ్ కానీ, వెర్బ్ యొక్క ఇంగ్ ఫామ్ కానీ, అలాగే వెర్బ్ యొక్క మూడో రూపం కానీ. ఓకేనా. కాబట్టి ద డే వాజ్ సింబలైజ్డ్. సింబలైజ్డ్ అనేది మనకి ఇక్కడ ఆన్సర్ అనమాట, మూడో రూపం, వెర్బ్ యొక్క మూడో రూపం. ఫర్ మీ బై ద ప్లేయింగ్ ఆఫ్ అవర్ 2 నేషనల్ యాంథమ్స్ అండ్ ద డాష్, దాని ఆర్టికల్ తర్వాత డాష్ ఉంది. సో ఇక్కడ ఏమంటుంది చివరన ఆఫ్. సో దాని ఆర్టికల్ తర్వాత మాత్రమే డాష్ ఉంది, ఈ చివరిన ఎక్కడ నౌన్ ఏం లేదు, నౌన్ లేదు కాబట్టి ఆర్టికల్ తర్వాత ఒక డాష్ ఉందంటే ఆర్టికల్ తర్వాత అంటే ఏ కానీ, యాన్ కానీ, దా కానీ ఆర్టికల్స్ ఇవి. ఆర్టికల్ తర్వాత ఒక డాష్ ఉంటే ఇక్కడ రావాల్సింది నౌనే రావాలి. ఓకేనా. మరో డాష్ ఉందనుకోండి, ఇక్కడ సారీ, ఆర్టికల్ తర్వాత డాష్ ఉండి చివరి నౌన్ ఉంటే ఇక్కడ ఏం రావాలి, యాడ్జెక్టివ్. కానీ ఇక్కడ ఆర్టికల్ తర్వాత ఒకటే డాష్ ఉంటే మాత్రం రాయాల్సింది నౌనే రాయాలి. ఆర్టికల్ తర్వాత 2 డాష్లు అనుకో, యాడ్జెక్టివ్, నౌను. ఆర్డర్ ఇంపార్టెంట్. ఆర్టికల్, యాడ్జెక్టివ్, నౌన్. ఎప్పుడు 2 డాష్లు ఉంటే ఆర్టికల్ తర్వాత, ఆర్టికల్ తర్వాత ఒకటే డాష్ ఉందనుకోండి అక్కడ రావాల్సింది నౌన్ రావాలి. కానీ ఒకటి మర్చిపోకూడదు, ఇది ఆర్టికల్ దా, ఈ చివరిని చూడండి, ఈ చివరిని ఇక్కడ ఎక్కడ కూడా నౌన్ లేదు. ఇక్కడ ఏముంది, ఇక్కడ ఆఫ్ అంటే దా తర్వాత నౌనే రావాలి. ఇక్కడ ఒక నౌన్ ఉందనుకోండి చివరిన, నౌన్ ఉంటే ఇక్కడ ఏం రావాలి, అప్పుడు ఏంటి రావాలి, అప్పుడు యాడ్జెక్టివ్ రావాలి. ఎందుకంటే ఇది ఆర్టికల్ అవుద్ది, ఇక్కడ నౌన్ ఉంటే ఆర్టికల్, నౌను, మధ్యలో డాష్ ఉంటే యాడ్జెక్టివ్. కానీ ఈ చివరిని ఎక్కడ నౌన్ లేదు, ఇక్కడ ఒక డాష్ ఉంది కాబట్టి ఒకటే ఉంది కాబట్టి ఏంటి రావాలా, నౌన్ రావాలి. సో మనకి ఇక్కడ ఏమొస్తుంది, ఇక్కడ విజన్. విజన్ అనేది మనకి నౌను. అండ్ ద విజన్ ఆఫ్ వైట్స్ సింగింగ్. నెక్స్ట్, దట్ డే హ్యాడ్ కమ్ అబౌట్ త్రూ ద unimaginable sacrifice of thousands of my people whose suffering and dash. ఇక్కడ ఎండ్ ఉంది, ఇక్కడ సఫరింగ్ అని ఉంది. సఫరింగ్ అంటే అవుతుంది కదా, నౌను. ఏంటి, నౌన్. సఫరింగ్, సఫరింగ్ ఇంగ్ ఫామ్, నౌను. నౌన్ మధ్యలో ఎండ్ ఉంది. సో నౌన్ని 2 నౌన్లనే జాయిన్ చేస్తుంది ఎండ్. సో ఈ రెండింటిలో నౌన్ ఇది కరేజ్. సఫరింగ్ అండ్ కరేజ్ కెన్ నెవర్ బి కౌంటెడ్ ఆర్ రీపేడ్. ఇది యాడ్జెక్టివ్, ఇది యాడ్వర్బ్, ఇది యాడ్జెక్టివ్, ఇది యాడ్వర్బ్. నౌన్ ఏంటంటే కరేజ్. కాబట్టి సఫరింగ్ అనేది నౌను, ఇంగ్ ఫామ్ అనేది జెరాండ్, జెరాండ్ అనేది నౌన్గా పనిచేస్తుందని చెప్పాను. కాబట్టి 2 నౌన్లనే కలుపుతుంది కాబట్టి ఇక్కడ నౌన్ రావాలి, ఏంటి, కరేజ్. కెన్ నెవర్ బి కౌంటెడ్ ఆర్ రీపేడ్. చూడండి, నో వన్ ఈస్ బోర్న్ హేటింగ్ అనదర్ డాష్ బికాస్ ఆఫ్ ది కలర్ ఆఫ్ హిస్ స్కిన్ ఆర్ హిస్ బ్యాక్గ్రౌండ్ ఆర్. అందుకన నో వన్ ఈజ్ బోర్న్ హేటింగ్ అనదర్ డాష్. అనదర్ పర్సనల్ అంటామా, పర్సన్ అంటామా, అనదర్ పర్సన్, అనదర్ తర్వాత నౌన్ రావాలి, అనదర్ పర్సన్ రాయాలి. ఓకేనా. అనదర్ బాయ్ అంటాం, అనదర్ గర్ల్ అంటాం. సో అనదర్ పర్సన్ అనాలా. నెక్స్ట్ అండి,
హిజ్ బ్యాక్గ్రౌండ్ ఆర్ హిజ్ డాష్. హిజ్ తర్వాత డాష్ ఉంది, హిజ్ తర్వాత డాష్ ఉంది, చివరి ఇంకేం లేదు ఇక్కడ. సో ఇక్కడ చూడండి, హిజ్ అంటే ఇక్కడ పొసెసివ్. పొసెసివ్ ఏమొస్తుంది ఇక్కడ? మై, అవర్, యువర్, హీజ్, హెర్, ఇట్స్, దేర్. ఇవన్నీ పొసెసివ్స్ అవుతాయి, పొసెసివ్ యాడ్జెక్టివ్స్. వీటి తర్వాత నౌన్ రావాలి. మై బుక్, యువర్ బుక్, అవర్ బుక్స్ అని, ఆ విధంగా హిజ్ బుక్ అని. సో హిజ్ అనే పొసెసివ్ తర్వాత నౌన్ రావాలి. నౌన్ రావాలి అంటే రిలీజన్. రిలీజన్ అనేది మతం, అది నౌన్. రిలీజియస్ అవ్వదు, నౌన్ కాదు. ఓకేనా? రిలీజనైజ్ అనేది నౌన్ కాదు. ఓకేనా? సో రిలీజన్ అనేది ఐఓఎన్ ఉంటే నౌన్. ఐఓఎన్ ఉందని చివరిన నౌన్ అవుతుంది, చూసుకోండి. ఓకేనా? ఒకరండి విధంగా పొసెసివ్ తర్వాత నౌన్ రావాలి. రిలీజియస్ అనేది యాడ్జెక్టివ్ ఇది. ఓకేనా? రిలీజనైజ్ అనేది అసలు సంబంధం లేదు. ఓకేనా? సో ఇది యాడ్జెక్టివ్, ఇది నౌన్. సో నౌన్ రాయాల్సింది ఏమిటంటే నౌన్ రాయాలి. ఐ ఫౌండ్ దట్ ఐ వాజ్ డాష్. ఇందాక చెప్పాను, వాజ్ తర్వాత, యామ్ తర్వాత, ఈజ్ తర్వాత, ఆర్ తర్వాత, వాజ్ తర్వాత, వర్ తర్వాత డాష్ ఉందంటే అయితే ఇంగ్ ఫామ్ లేదా వెర్బ్ 3 తీసుకోండి. వెర్బ్ 3 ప్రివెంటెడ్. వెర్బ్ ప్రివెంటెడ్, వెర్బ్ యొక్క 3వ రూపం. ఫ్రమ్ ఫుల్ఫిల్లింగ్ మై డాష్. మళ్ళీ ఇక్కడ కూడా పొసెసివ్ ఇచ్చాడు. పొసెసివ్ తర్వాత డాష్ ఉంది, ఈ చివరి నౌన్ లేదు, చూసుకోండి అక్కడ. దీని తర్వాత ఇక్కడ ఎక్కడన్నా ఏటుంది? యాజ్ ఉంది, కానీ నౌన్ లేదు. ఒకవేళ ఇలా కన్నాడు అనుకోండి, మై డాష్, మై డాష్ గర్ల్ ఉన్నది అనుకోండి, లేదు మై డాష్ సిస్టర్ అని ఉంది. అందుకే ఒక్క మై ఉందని చెప్పి వెంటనే డాష్ ఉందని చెప్పి నౌన్ అనుకోకండి. ఈ డాష్ తర్వాత కంటిన్యూస్లో ఇక్కడ చూడండి, ఇక్కడ ఏముంది? యాజ్ ఉంది. ఇక్కడ ఎక్కడ నౌన్ లేదు. ఒకవేళ చివరి నౌన్ ఉంది సిస్టర్ అని, ఇక్కడ మై ఉంది, అప్పుడు డాష్ ఉంటే ఏం రాయాలి? ఇక్కడ యాడ్జెక్టివ్ రాయాలి. ఇక్కడ ఆర్డర్ మర్చిపోకూడదు, అర్థమైందా? ఇక్కడ మై ఉంది, ఇక్కడ కానీ నౌన్ ఉంటే మధ్యలో ఏంటి రాయాలా? యాడ్జెక్టివ్ రాయాలా. కానీ మై తర్వాత ఇక్కడ ఎక్కడ నౌన్ లేదు, ఈ కంటిన్యూస్లో ఇక్కడ నౌన్ లేదు, యాజ్ ఉంది. కాబట్టి రాయాల్సింది నౌనే రాయాలి. ఏం రాయాలి? నౌనే రాయాలి. మళ్ళీ చెప్తాను చూడండి, అక్కడ ఏంటంటే పొసెసివ్ తర్వాత నౌనే రాయాలి. కానీ ఒక కండిషన్ ఏంటంటే పొసెసివ్ తర్వాత డాష్ ఉండి చివరినగా నౌన్ ఉంటే మళ్ళీ పొసెసివ్ అయినా ఆర్టికల్ అయినా ఏవైనా డిటర్మైనర్సే. ఈ ముందుండి చివరి నౌన్ ఉంటే మధ్యలో రాయాల్సింది యాడ్జెక్టివే. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మనం ఏంటి రాయాలా? ఆబ్లిగేషన్స్ అనే నౌన్ రాయాలి. ఏం రాయాలండి? ఆబ్లిగేషన్స్ అనేది నౌన్, ఇది నౌన్. ఆన్సర్ రాయాలి. మై ఆబ్లిగేషన్స్ అంటారు. అబ్లైజ్ అనేది రాదు, ఆబ్లిగేటర్ అనేది రాదు. అబ్లైజ్ అనేది ఇక్కడ యాడ్జెక్టివ్ అవుతుంది, ఇక్కడ ఇది యాడ్వర్బ్ అవుతుంది. సారీ, అబ్లైజ్ అనేది వెర్బ్, ఇది. ఓకేనా? మై తర్వాత వెర్బ్ రాదు. ఓకేనా? మై తర్వాత వెర్బ్ రాదు. ఓకేనా? సో మై తర్వాత ఆబ్లిగేషన్స్ రావాలి. సో ఇది అబ్లైజ్ అనేది వెర్బ్, ఆబ్లిగేటర్ అనేది యాడ్జెక్టివ్. సో యాడ్జెక్టివ్ రాదు, వెర్బ్ రాదు, నౌన్ రావాలి పొసెసివ్ తర్వాత. ఓకేనా? యాడ్జెక్టివ్ ఎప్పుడు వస్తుందంటే ఈ చివరిని అక్కడ నౌన్ ఉంటే అప్పుడు ఆన్సర్ ఆబ్లిగేటరీ వస్తుంది, యాడ్జెక్టివ్. ఓకేనండి? ఇవి 10 బిట్స్, ఇంకా 7 బిట్స్ ఉన్నాయి. వీడియో లెంత్ పెరుగుతుంది. నెక్స్ట్ వీడియో రేపే మీకు అది అప్లోడ్ చేస్తాను. సో ఈ 3 వీడియోలతో 100 డేస్ యాక్షన్ ప్లాన్లో ఇచ్చినటువంటి రైట్ ఫార్మ్ ఆఫ్ ది వర్డ్స్ కంప్లీట్ అయిపోయినట్టు. అయితే నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే నా ఛానల్లో యొక్క ప్లేలిస్ట్లో గత పేపర్ ప్యాటర్న్ ప్రకారంగా క్వశ్చన్ నెంబర్ 24 సంబంధించి రైట్ ఫార్మ్ ఆఫ్ ది వర్డ్ అనే వీడియో ఉంది. 3-4 వీడియోలు ఉన్నాయి. అందులో రూల్స్ అన్నీ చెప్పడం జరిగింది. కాబట్టి తప్పనిసరిగా అవన్నీ చూడండి. చూస్తే చాలా ఈజీగా ఆన్సర్ రాయగలరు. ఆ వీడియో లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో పెడతాను, తప్పనిసరిగా వాచ్ చేయండి.